ఈ సమ్మర్లో ఇంటికి వచ్చిన చుట్టాలకి ఈ మిలోవా డ్రింక్ని ఇంట్రడ్యూస్ చేయండి. డెఫినెట్లీ ఎవరు కూడా ఇది మిల్లెట్స్తో చేశారంటే నమ్మరు. నేను చాలా రకాల ప్రొబయోటిక్ రెసిపీస్ డిఫరెంట్ కంట్రీస్వి ట్రై చేశాను కదా. మీరు అనుకోవచ్చు ఎందుకు అన్ని రకాల ప్రొబయోటిక్ రెసిపీస్ అని. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు డిసీజెస్ని ప్రివెంట్ చేయడంలో కానీ క్యూర్ చేయడంలో కానీ గట్ హెల్త్దే మెయిన్ రోల్ అని చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి. సో అది ఇప్పుడు ఉన్న డాక్టర్స్ వరకు వెళ్ళాలి అంటే ఇంకొక జనరేషన్ పట్టేస్తుంది. ఈలోపు మన జనరేషన్స్ ఎండ్ అయిపోతాయి. అందుకనే జస్ట్ ఈ ప్రొబయోటిక్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం ద్వారా ఫ్యూచర్లో రాబోయే డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు కూడా బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక్కడ గట్టు ప్రొబయోటిక్స్ అంటున్నానని ఓన్లీ పొట్టకు వచ్చే సమస్యలు మాత్రమే అనుకోవద్దు. ఒబేసిటీ, అండర్ వెయిట్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, స్కిన్ ఇష్యూస్, మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, బ్రెయిన్ ఫాగ్, అలాగే గట్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ డయేరియా, కాన్స్టిపేషన్, ఐబిడి, ఐబిఎస్, గ్యాస్ట్రైటిస్, స్టొమక్ అల్సర్స్ ఇవన్నీ కూడా ఈ మోడర్న్ జనరేషన్లో మనం తినే ఫుడ్స్ వల్ల, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల, కాస్మెటిక్ అండ్ డిజిటల్ టాక్సిసిటీ వల్ల, వర్క్ అండ్ ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల వస్తున్నాయి. సో వీటన్నిటిని తట్టుకోవాలి అంటే మన గట్టు సూపర్ గట్ అయి ఉండాలి. సో అందుకనే నేను నా ఫ్యామిలీకి రకరకాల ప్రొబయోటిక్ ఫుడ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పటి వరకు జింజర్ బగ్, కంబూచా, వాటర్ కెఫీర్, మిల్క్ కెఫీర్, కిమ్చి, సార్క్రాట్, ఎల్రిటోరీ యోగట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్లో ఫేమస్ అయినవి. కాకపోతే అన్నీ అందరూ తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్కి మిల్క్ పడని వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మిల్క్తో చేసినవేవి తీసుకోలేరు. అలాంటి వాళ్ళు కంబూచా, వాటర్ కెఫీర్, జింజర్ బగ్ ఇలాంటివి తీసుకోవచ్చు. మరి ప్రతి దేశంలోనే రకరకాల ప్రొబయోటిక్ ఫుడ్స్ ఉన్నాయి కదా, మన ఇండియాలో ఏమున్నాయా అని ఎక్స్ప్లోర్ చేసి చూస్తే మన ఇండియాలో ఉన్నవి విత్ మిల్క్, పెరుగు, మజ్జిగ మోస్ట్లీ అందరింట్లో వాడుతూ ఉంటారు రెగ్యులర్గా. అలాగే ఇడ్లీ, దోశ, అంబలి ఇవి కూడా ప్రొబయోటిక్ ఫుడ్స్ అని అనుకుంటూ ఉంటారు. కానీ వాటిని కుక్ చేయటం వల్ల అందులో ఉన్న ప్రొబయోటిక్స్ చనిపోయి పోస్ట్ బయోటిక్స్ కింద మారుతాయి. ఆ పోస్ట్ బయోటిక్స్ వల్ల కూడా మన గట్కి బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే ప్రీబయోటిక్ బెనిఫిట్స్ వేరే, పోస్ట్ బయోటిక్ బెనిఫిట్స్ వేరే. మరి ఈ పెరుగు, మజ్జిగ అంటారా, నా చిన్నప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రకరకాల బ్రేక్ఫాస్ట్లు రావటం వల్ల డైలీ యూసేజ్ తగ్గిపోయింది. లేదు మేము పెరుగు తీసుకుంటాము, మజ్జిగ తాగుతాము అని అన్నా కూడా మనకు కావాల్సినన్ని డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉండవు. అలాగే కొంతమందికి మిల్క్ పడదు కాబట్టి ఈ పెరుగు, మజ్జిగ తీసుకునే ఆప్షన్ కూడా ఉండదు. ఇంకా ఇండియాలో నాన్ డైరీ ఫెర్మెంటెడ్ డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఒకటి కాంజీ ఉంది. అది కూడా ఓన్లీ హోలీ టైంలో ట్రెడిషనల్ డ్రింక్గా తీసుకుంటారు. అది కూడా రాజస్థాన్లో. ఇప్పుడు మన సైడ్ కొంతమంది ట్రై చేస్తున్నారు. అదే నేను చేసే ప్రొబయోటిక్ డ్రింక్స్తో పోల్చుకుంటే డైలీ కాంజీ తీసుకోవడం అనేది తాగబుల్గా ఉండదు. ఇంకా ఎక్స్ప్లోర్ చేసి చూస్తే సోల్కది అనే డ్రింక్ మహారాష్ట్ర, గోవాలో చేసుకుంటారు. ఇది ఫెర్మెంట్ చేసుకునే డ్రింక్ కాదు. ఇందులో కోకుమ్ అనే ఫ్రూట్ని యాడ్ చేస్తారు. అందులో కొంచెం ప్రొబయోటిక్స్ ఉంటాయి, ఎందుకంటే దీన్ని డ్రై చేసి వేస్తారు కాబట్టి. సో అది కూడా కావాలి, మీరు ట్రై చేసి చెప్పండి అంటే మాకు ఇక్కడ రేర్గా దొరుకుతుంది, ఎప్పుడో దొరుకుతుంది. సో మాకు ఎప్పుడైనా దొరికినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఇలా రీజనల్గా ఏదో ఫెస్టివల్స్కే కాకుండా ప్రతి ఒక్కరికి దొరికే ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా సరే చేసుకునేలాగా ఒక ఫిజీ డ్రింక్ లైక్ జింజర్ బీర్ లాగా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. ఎందుకు ఫిజీ డ్రింకే ఎక్స్ప్లోర్ చేయాలి అని అనిపించిందంటే మన ఇండియాలో రోజుకి 30 మిలియన్ లీటర్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. అందులో సగానికి ఎక్కువ ఈ సమ్మర్లోనే సేల్ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో ఫిజీ డ్రింక్స్ తాగితేనే కానీ దాహం తీరినట్టు అనిపించదు. జస్ట్ 250 ml డ్రింక్ తాగితే మనకి అరౌండ్ 27 grams ఆఫ్ షుగర్ వెళ్ళిపోతుంది మన బాడీలోకి. దట్ ఈస్ టూ మచ్ షుగర్. కాకపోతే ఎండకు తట్టుకోలేక ఏదో ఒకటి తాగాలి అని అనిపిస్తుంది. అందుకనే జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ప్రొబయోటిక్ డ్రింక్ అందులోని 70% లెస్ షుగర్తో ఎక్స్ప్లోర్ చేశాను. అంటే అరౌండ్ 250 ml డ్రింక్కి 8 grams ఆఫ్ షుగర్. 26 grams ఎక్కడ, 8 grams ఎక్కడ. ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేసే డ్రింక్లో ఆ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కొర్రలు, అంటే ఫాక్స్టైల్ మిల్లెట్, షుగరు. మళ్ళీ షుగరేనా అని అనుకోవద్దు. ఈ షుగర్ అనేది బ్యాక్టీరియాకి ఫుడ్. మనం చేసే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ని బట్టి, టైంని బట్టి 30 to 80% షుగర్ని అయితే బ్యాక్టీరియా తినేస్తుంది. సో షుగర్ గురించి అయితే వరీ అవ్వాల్సిన పని లేదు. మన డైలీ షుగర్ ఇంటేక్ని బట్టి మనం డ్రింక్స్ తీసుకోవచ్చు. మళ్ళీ షుగర్ బదులు బెల్లం వాడచ్చా అని అడుగుతారు. ఒకవేళ కంటామినేషన్ జరిగితే, అంటే బ్యాడ్ బ్యాక్టీరియా కానీ బ్యాడ్ ఫంగస్ కానీ ఫామ్ అయింది అనుకోండి, తెలియటం కష్టం. అందుకనే నేను బెల్లం ప్రిఫర్ చేయను, ఓన్లీ షుగర్ని మాత్రమే ప్రిఫర్ చేస్తాను. షుగర్ అన్హెల్దీ, బెల్లం హెల్దీ అని ఏమీ లేదు, రెండు ఒకటే. సో షుగర్ని యూజ్ చేయొచ్చు. ఫైనల్గా షుగర్లో కానీ, బెల్లంలో కానీ, ఫ్రూట్స్లో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ని బ్యాలెన్స్ చేసుకొని తినటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే బేస్డ్ ఆన్ ఫుడ్స్ అందులో ఉన్న న్యూట్రియంట్స్ మారుతాయి. సో మంచి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే షుగర్ని, ఫ్రూట్స్ని పోల్చుకుంటే రెండిట్లో ఉండేది కార్బోహైడ్రేట్సే, కానీ ఫ్రూట్స్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి.
అలాగే బెల్లము షుగర్తో పోల్చుకుంటే బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది అని చెప్తారు కదా, అందులో ఉన్న ఐరన్ 10 to 12 milligrams మాత్రమే ఉంటుంది. మన డైలీ రిక్వైర్మెంట్స్ రీచ్ అవ్వాలి అని అంటే రోజుకి 1.5 kg బెల్లం వరకు తినాలి. ఎందుకంటే బెల్లంలో ఉండేది నాన్ హీమ్ ఐరన్, అంటే 2 to 10% మాత్రమే మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే 100 grams-కి లెస్ దాన్ 1 milligram ఐరన్. సో మీరే డిసైడ్ చేసుకోండి రోజుకి ఎంత బెల్లం తినాలో. ఇంకా బెల్లం కథ పక్కన పెట్టేసి ఇప్పుడు మిల్లెట్ డ్రింక్ దగ్గరికి వచ్చేద్దాము. సో నేను మిల్లెట్స్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇవి గ్లూటెన్ ఫ్రీ అండ్ ఇంకా రిచ్ ఇన్ ప్రిబయోటిక్ ఫైబర్స్ అండ్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్ని మనం బ్యాక్టీరియాకి ఫీడ్ చేయటం ద్వారా అద్భుతమైన గట్ హెల్త్ డ్రింక్ని తయారు చేయొచ్చు. అంటే మిల్లెట్స్ ప్లస్ మైక్రోబ్స్ ఈక్వల్ టు మ్యాజిక్. అండ్ మిల్లెట్స్ కూడా అందరికీ అవైలబిలిటీలో ఉంటాయి, అంటే ఇండియాలోనే ఉంటాయి, వేరే కంట్రీస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ మ్యాజిక్ వెనకాల ఉన్న సైన్స్, ఇందులో ఫామ్ అయ్యే గుడ్ బ్యాక్టీరియా, గుడ్ ఫంగస్, వీటి గురించి మాట్లాడుకుంటూ ఈ మిలోవా డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇంతకీ ఈ మిలోవా అనే నేమ్ ఎలా వచ్చింది అంటే డ్రింక్స్తో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు మిల్లెట్ డ్రింక్ అని అనేవాళ్ళం. మిగతా డ్రింక్స్ చేస్తున్నప్పుడు కంబూచా, వాటర్ కెఫిర్, జింజర్ బీర్ అనే నేమ్స్ ఉండేవి. కానీ నేను చేస్తున్న ఈ మిల్లెట్ డ్రింక్కి ఏదో ఒక నేమ్ పెట్టాలి అని అనిపించింది. ఫస్ట్ టైం ఈ డ్రింక్ని తయారు చేసి గ్లాస్లో వేద్దామని చెప్పి ఇలా ఓపెన్ చేసేసేసరికి అది లావాలాగా పొంగిందనమాట. పిల్లలు పక్క నుంచి వచ్చి వెంటనే లావాలా పొంగింది, భలే ఉంది అని అన్నారు. సో అప్పటి నుంచి ఓకే మిల్లెట్స్ని కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అని మిలోవా అని పేరు పెట్టాను. సో ఈ నేమ్ సింపుల్గా ఉంటుంది, గుర్తుంచుకోవడానికి కూడా బాగుంటుంది. మీరు ఎవరికైనా ఈ డ్రింక్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మిలోవా అనే ఇంట్రడ్యూస్ చేయండి. సో మన ఇండియన్ ఆరిజిన్లో కూడా మిలోవా అనే మంచి ప్రోబయోటిక్ డ్రింక్ వస్తుంది. మీకు కూడా ఈ మిలోవా అనే నేమ్ నచ్చిందా? ఒకవేళ నచ్చితే కింద ఐ లైక్ మిలోవా అని కమెంట్ చేసేయండి. ఇంకెందుకు లేటు, ఈ మిలోవా డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మిల్లెట్స్ని ఫెర్మెంట్ చేసే ప్రాసెస్లో మనకి మిల్లెట్స్లో ఉన్న కార్బోహైడ్రేట్ షుగరు, అలాగే మనం యాడ్ చేసిన షుగరు, ఈ ప్రాసెస్లో ఫామ్ అయ్యే సాక్రోమైసిస్ ఈస్ట్, లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా, ఎసిటోబాక్టర్ బ్యాక్టీరియా, ఈ 3 ఫామ్ అయ్యి అరౌండ్ 50 to 70% షుగర్ని తినేసి ఒక మంచి ప్రొబయోటిక్ డ్రింక్ ని ఫామ్ చేస్తాయి. ఈ రెసిపీలో మనం యూజ్ చేసే షుగర్ ఎన్ని గ్రామ్స్, ఇంకా మిల్లెట్స్ ఫ్లోర్ ఎన్ని గ్రామ్స్, చెర్రీస్ ఎన్ని గ్రామ్స్ యూజ్ చేశాను, అసలు టోటల్ షుగర్ ఎంత వేసాము, ఫెర్మెంట్ అయిన తర్వాత ఎంత షుగర్ మిగిలింది, అలాగే సాక్రోమైసిస్, లాక్టోబాసిలస్, ఎసిటోబాక్టర్ బ్యాక్టీరియాస్ వల్ల యూజెస్ ఏంటి, అవి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో ఏం చేస్తాయి అనేది కూడా మాట్లాడుకుందాము. ఇక్కడ మిలోవాని వేరే ఫెర్మెంటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసి ఒక టేబుల్ తయారు చేశాను. ఇంకా ఈ మిలోవా కంప్లీట్ ప్రాసెస్, రెసిపీ, న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని కూడా అవర్ ట్రైబ్స్ బ్లాగ్ లో పోస్ట్ చేసాము. మీరు ఇంకా క్లియర్ గా అక్కడ చెక్ చేయొచ్చు. ఇప్పుడు మిల్లెట్స్ తో చేసే ఈ మిలోవా డ్రింక్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఈ డ్రింక్ కి 1/3 కప్ కొర్రలు తీసుకొని ఒక 2 to 3 times బాగా వాష్ చేసుకొని మళ్ళీ కొర్రలు మునిగే వరకు వాటర్ పోసుకొని 24 hours నానపెట్టుకోవాలి. ఇలా సోక్ చేయటం వల్ల మిల్లెట్స్ లో ఉన్న ఫైటేట్స్ తగ్గుతాయి, అంటే ఫైటిక్ యాసిడ్ బ్రేక్ డౌన్ అయ్యి యాంటీ న్యూట్రియన్స్ తగ్గుతాయి. అలాగే బయో అవైలబిలిటీ పెరుగుతుంది, ఇంకా ఫెర్మెంటేషన్ కి బాగా హెల్ప్ అవుతుంది. గ్రెయిన్స్ ఏవైనా సరే ఎక్కువసేపు సోక్ చేసుకొని వాడాలి. ఈవెన్ రైస్ అయినా సరే ఎక్కువసేపు నానబెట్టి కుక్ చేయటం వల్ల వాటి మీద ఉన్న పెస్టిసైడ్స్ తగ్గుతాయి. 24 hours సోక్ చేశాక ఒక థిన్ కాటన్ క్లాత్ లో వేసుకొని వాటర్ డ్రైన్ అయిపోయాక అందులోనే స్ప్రౌటింగ్ కి పెట్టేసుకోండి. తర్వాత స్ప్రౌటింగ్ బాక్స్ లోకి షిఫ్ట్ చేసుకున్నాను, బట్ వీడియో తీయటం మర్చిపోయాను. లైట్ గా మొలకలు వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా మీరు మొలకలు తెప్పించినా కూడా అందులో బ్యాడ్ ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏవైనా సరే స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత చాలా మంది డైరెక్ట్ గా సలాడ్స్ లో వేసుకొని తినడం కానీ, లేదంటే ఉత్తినే అలా తినేయటం కానీ చేస్తారు కదా. అలా కాకుండా స్టీమ్ చేసుకొని కానీ కుక్ చేసుకొని కానీ తింటే బెస్ట్. ఇలా ఫెర్మెంట్ చేసే రెసిపీస్కి అయితే లెస్ స్ప్రౌటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా సార్లు ట్రై చేశాను. ఎక్కువ స్ప్రౌట్స్ తెప్పించిన తర్వాత మళ్ళీ ఫెర్మెంటేషన్ కి పెడితే బ్యాడ్ ఫంగస్ ఫామ్ అయిపోతూ ఉండేది. అందుకనే తర్వాత స్ప్రౌటింగ్ ని తగ్గించేసి చేయటం స్టార్ట్ చేశాక బ్యాడ్ ఫంగస్ ఫామ్ అవటం స్టాప్ అయింది. సో సోకింగ్ తర్వాత లైట్ గా స్ప్రౌట్స్ వచ్చాక మిక్సీలో వేసేసుకొని మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక క్లీన్ జార్ తీసుకొని ఒక 2 tablespoons ఈ మిల్లెట్స్ పౌడర్ ని వేసి 4 tablespoons షుగర్ వేసుకొని 750 ml వాటర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకోండి. గ్రామ్స్ లో చెప్పాలి అంటే 25 grams మిల్లెట్ ఫ్లోర్ కి 45 grams షుగర్, 750 ml వాటర్ వేసుకోవాలి. నేను ప్రతి ఫెర్మెంటేషన్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా క్లోరిన్ ఫ్రీ వాటర్నే యూజ్ చేయాలండి. చాలా మంది అడుగుతున్నారు క్లోరిన్ ఫ్రీ వాటర్ అంటే ఏంటి అని. ట్యాప్ వాటర్స్లో, మున్సిపాలిటీ వాటర్స్లో క్లోరిన్ ఉంటుంది. సో ప్యూరిఫైడ్ వాటర్ కానీ ఫిల్టర్డ్ వాటర్ కానీ యూజ్ చేయండి.
షుగర్ కరిగేంత వరకు కలిపేసుకున్నాక క్లాత్తో కవర్ చేసేసుకొని ఒక 3 to 4 days ఫెర్మెంట్ చేసుకోవాలి. మనం ఫెర్మెంట్ చేసుకున్న 4 daysలోనే ప్రతిరోజు కిందకి పైకి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే స్టార్చ్ కిందకి వెళ్ళిపోతుంది కదా. ప్లస్ కలుపుకోకుండా అలానే ఫెర్మెంట్ చేసేసారు అనుకోండి, పైన కామిస్ లాగా ఫామ్ అయిపోతుంది, లేదంటే బ్లాక్ మోల్డ్ లాగా అయినా సరే పట్టేస్తుంది. మనం ఫెర్మెంట్ చేసుకోగా ఇంకా కొంచెం పిండి మిగిలిపోతుంది కదా, అది పచ్చిపిండి కాబట్టి బయట రూమ్ టెంపరేచర్లోనే ఉంచేస్తే పాడైపోతుంది. సో ఏదైనా ఎయిర్ టైట్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చూసారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత బాగా బబుల్స్ ఫామ్ అయ్యాయో, అంటే ఫెర్మెంట్ అవ్వటం స్టార్ట్ అయింది. నాకైతే ఇక్కడ 2 daysకి ఫెర్మెంట్ అవ్వటం స్టార్ట్ అయింది. అక్కడ టెంపరేచర్స్ బాగానే ఉంటాయి కాబట్టి ఇండియాలో. మీరు నెక్స్ట్ డే నుంచి అబ్జర్వ్ చేయండి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యాయా లేదా అని. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని, పైకి కిందకి బాగా కలిపేసుకొని మళ్ళీ క్లాత్తో కవర్ చేసేసుకొని ఫెర్మెంట్ చేసుకోండి. కలుపుకున్న ప్రతిసారి మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తే మీకు స్టార్టింగ్కి అంటే ఫస్ట్ డేకి లాస్ట్ డేకి అసలు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. మనకి షుగర్ టేస్ట్ అనేది తగ్గితే ఫెర్మెంట్ అయిపోయినట్టే. అండ్ కలుపుకుంటున్న ప్రతిసారి స్మెల్ కూడా చూడండి, స్మెల్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాడ్ స్మెల్ ఏమైనా వచ్చిందంటే పాడైపోయినట్టే. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో షుగర్ ఎంత తగ్గుతుంది అంటే, మనం వేసిన మిల్లెట్ ఫ్లోర్లో అరౌండ్ 3 grams షుగర్ ఉంటుంది, ప్లస్ మనం ఎక్స్ట్రాగా 45 grams షుగర్ యాడ్ చేసాము. నెక్స్ట్ సెకండ్ ఫెర్మెంటేషన్లో 100 grams చెర్రీస్ యాడ్ చేస్తాను, అందులో 18 grams షుగర్ ఉంటుంది. సో టోటల్గా 66 grams. ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో 50 to 70% షుగర్ని బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ తినేస్తుంది. ఫైనల్గా 66 grams షుగర్కి 21 to 24 grams అనుకోండి, అరౌండ్ 26 grams వరకు ఉంటుంది. షుగర్ తక్కువ ఉండటమే కాకుండా ఇందులో ఉన్న సాక్రోమైసిస్ ఈస్ట్ డైజెషన్ సపోర్ట్కి, అలాగే బి వైటమిన్స్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. అంటే మనం వైటమిన్ బి రిచ్ ఫుడ్స్ తీసుకున్నంత మాత్రాన మన బాడీకి ఈజీగా అబ్జార్బ్ అయిపోవు. అవి కరెక్ట్గా బ్రేక్ డౌన్ అవ్వాలి అంటే ఇలాంటి మంచి ఈస్ట్ మన బొజ్జలో ఉండాలి. మన మిలోవా డ్రింక్కి ఫిజినెస్ని ఇచ్చేది ఈ సాక్రోమైసిస్ ఈస్టే. నాకు ఇక్కడ 4th డేకి ఫెర్మెంట్ అయిపోయింది. 4th డేని మాత్రం స్టార్చ్తో పాటు కలుపుకోవద్దు, ఎందుకంటే మనకి స్టార్చ్ అక్కర్లేదు, ఓన్లీ పై వాటర్ మాత్రమే కావాలి. సో అందుకనే పైన మాత్రమే కలుపుకొని ఫ్రూట్ ఫెర్మెంటేషన్ కి పెట్టేసుకోవడమే. ఈ ఫెర్మెంటేషన్ కి నేను చెర్రీస్ యూజ్ చేశాను. అంతకుముందు 2 batches చేసినప్పుడు పైనాపిల్ అండ్ పొమోగ్రానైట్స్ తో కూడా చేసుకున్నాను, బాగా వచ్చింది. సో మీకు ఏ ఫ్రూట్ తో నచ్చితే ఆ ఫ్రూట్ తో ఫెర్మెంట్ చేసుకోవచ్చు. నేను 100 grams ఫ్రూట్స్ వేసుకున్నానని మీరు 100 grams వేసుకోవాల్సిన పని లేదండి, స్వీట్నెస్ ని బట్టి మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా. ఇందులో చాలా రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. ఈ రెసిపీలో ఫామ్ అయ్యేది లాక్టోబాసిలస్ ప్లాంటేరియం. లైక్ నేను లాస్ట్ రెసిపీలో ఎల్ రుటేరి కర్డ్ చేశాను కదా, అది లాక్టోబాసిలస్ రుటేరి. లాక్టోబాసిలస్ ప్లాంటేరియం బెనిఫిట్స్ ఏంటి అంటే డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లోటింగ్ ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది. ఇంకా థర్డ్ వన్ ఎసిటోబాక్టర్. ఇది చాలా తక్కువ అమౌంట్ లో ఉంటుంది, అంటే టైం డిపెండెంట్ అన్నమాట. మనం ఎంత ఎక్కువ రోజులు ఫెర్మెంట్ చేస్తే అంత ఎక్కువ ఎసిటోబాక్టర్ ఫామ్ అవుతుంది. కాకపోతే ట్యాంగినెస్ పెరిగిపోతుంది. నేను యాపిల్ సైడర్ వెనిగర్ చేశాను కదా, అందులో ఇదే ప్రాసెస్ జరుగుతుంది. అంటే మనం ఈ డ్రింక్ ని 5 to 6 days కన్నా ఎక్కువ డేస్ ఫెర్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే pH వాల్యూస్ ఇంకా తగ్గిపోయి మిల్లెట్ వెనిగర్ కింద మారిపోతుంది. ఎసిటోబాక్టర్ యూజెస్ ఏంటి అంటే డీటాక్సిఫికేషన్ కి బాగా యూజ్ అవుతుంది. ఫ్రూట్స్ వేసుకున్నాక ఒకసారి పైకి కిందకి బాగా కలిపేసుకొని డార్క్ ప్లేస్ లో 2 to 3 days ఫెర్మెంట్ చేసుకోవాలి. ఈ స్టార్చ్ ని గనక మీరు సెకండ్ ఫెర్మెంటేషన్ లో వేసేసుకున్నారు అనుకోండి, మొత్తం సాగినట్టు వచ్చేసి పాడైపోతుంది అనమాట. అందుకే నాకు 6 months పట్టింది ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఇదిగోండి 3 days తర్వాత మిల్లెట్ డ్రింక్ రెడీ అయిపోయింది. చాలా మంది డ్రింక్ ఫెర్మెంట్ అయ్యాక కింద ఇలా సెడిమెంటేషన్ లాగా ఎందుకు ఫామ్ అవుతుంది అని అడిగారు. అది పాడైపోవటం కాదు, స్టార్చ్, డెడ్ ఈస్ట్ అండ్ బ్యాక్టీరియా. ఇది మనకి పోస్ట్ బయోటిక్ కింద పనిచేస్తుంది. అది కూడా గట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. ఇవి సేమ్ మనం కుక్ చేసే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ ఇడ్లీ, దోశలో కూడా ఉంటాయి. అందుకనే ఓపెన్ చేసే ముందు ఒకసారి మంచిగా అటు ఇటు షేక్ చేసేసుకొని, ఇలా బాగా షేక్ చేసుకొని అప్పుడు ఓపెన్ చేస్తే బెస్ట్. వావ్, చూసారా చాలా బాగా ఫెర్మెంట్ అయింది. చూడండి బబుల్స్ కూడా, మీకు కార్బొనేషన్ ఎంత బాగా ఫామ్ అయిందో. చెర్రీస్ వేసుకొని చేసుకున్నాను కదా, మంచి కలర్ కూడా వచ్చింది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి.
సూపర్, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మిల్లెట్స్తో కూడా ఇలా హెల్తీగా డ్రింక్ చేసుకోవచ్చా అన్నట్టుందండి. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇది ఇచ్చారనుకోండి, ఈ డ్రింక్ దేంతో చేశారు అని దేంతో చేశానో ఎక్స్పెక్ట్ చేయగలరా అని అడిగితే అస్సలు చెప్పలేరండి. మిల్లెట్స్తో చేసామని అయితే అస్సలు చెప్పలేరు. అంత బాగుంటుంది ఈ డ్రింక్. సూపర్గా ఉందండి. ఏ ఫ్రూట్తో అయినా చేసుకోవచ్చు. నేను చెర్రీస్తో చేసుకున్నాను కదా, ఏ ఫ్రూట్తోనైనా చేసుకోవచ్చు. మనకి ఏ షాప్లోనైనా సరే మిల్లెట్స్ అవైలబుల్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు కెఫిర్ గ్రెయిన్స్ అనుకోండి, బయట నుంచి తెచ్చుకోవాలి, ఆ గ్రెయిన్స్తో చేసుకోవాలి కాబట్టి. కానీ ఇదైతే మనకి ఏ షాప్కి వెళ్ళినా కూడా మిల్లెట్స్ దొరికేస్తాయి, ఆ మిల్లెట్స్తో చేసుకోవచ్చు. మీరు కూడా ఎలా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.